నేతన్నలను కార్పొరేట్ వ్యాపారస్తులుగా తయారు చేయడమే మంత్రి నారా లోకేష్ ధ్యేయమని చేనేత నాయకులు పేర్కొన్నారు. చేనేత రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ చేనేతల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో వారికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతగా ధన్యవాదాలు తెలుపుతూ మంగళగిరి పట్టణంలో చేనేత వృత్తిదారులు, కళాకారులు, చేనేత వర్గీయులు, మహిళలు 100 అడుగుల చీరతో భారీ ర్యాలీ నిర్వహించారు. పాత మంగళగిరి శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనరసి స్వామివార్ల దేవస్థానం వద్ద నుంచి హుసేన్ కట్ట, మిద్దె సెంటర్, మెయిన్ బజార్ మీదుగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యం పాలైన నేతన్నల జీవితాల్లో ఇప్పుడు వెలుగులు విరజిమ్ముతున్నాయని నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు కూటమి నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చేనేత వృత్తిదారులు, కళాకారులు, చేనేత కుటుంబ సభ్యులు, టీడీపీ, జనసేన, బీజేపీ నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 7వ తారీఖు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు, కూటమి నాయకులందరూ కూడా మొన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో చేనేతలకి మొగ్గం వేసే కార్మికుడికి, కళాకారుడికి 200 యూనిట్లు చొప్పున ఉచితంగా ఇచ్చేదానికి తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా పవర్లూమ్ కార్మికుడికి కూడా 500 యూనిట్లకి ఉచితంగా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా చేనేతలు మరి వారు జీవన ప్రమాణాన్ని పెంపొందించేదానికి మరి కూటమి ప్రభుత్వం మరి సంక్షేమ కార్యక్రమాలు, సూపర్ 6 పథకాలతో పాటు చేనేతలకు ప్రత్యేకంగా ఈనాడు మరి 25,000 రూపాయలు సంవత్సరానికి నేతన్న నేస్తం పేరుతో, నేతన్న భరోసా పేరుతో నేతన్నలకి 25,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి చేనేత నేసే బట్టలకు కూడా ఉచితంగా GST 5% కేంద్ర ప్రభుత్వం చేనేతల మీద విధించింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే మరి భరించే విధంగా ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి చేనేతలకి వరాలు జల్లు కురిపించింది. మరి అదేవిధంగా ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా, ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మరి అన్ని కార్యక్రమాలు చేపడటం జరిగింది. అంతేకాకుండా ఈ రాష్ట్ర మరి చేనేత పితామహుడు మరి ప్రడా కోటయ్య గారు ఈ రాష్ట్రంలో చేనేతల కోసం ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. ఆయన్ని గుర్తించుకొని ఈ రాష్ట్రంలో ఆయన జన్మదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పండగగా ఆయన పేరు మీదుగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి అంతేకాకుండా టిట్కో గృహాల దగ్గర మరి మా ప్రీతం యువ నాయకుడు మరి నారా లోకేష్ బాబు గారు టిట్కో గృహాల దగ్గర భారీ ఎత్తున మంచి పార్కుని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ పార్కులో మరి ప్రగడ కోటయ్య గారి విగ్రహాన్ని పెట్టేదానికి కూడా నిర్ణయం చేయడం జరిగింది. ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు మరి చేనేతకి సంబంధించినటువంటి నాయకులు విగ్రహాలు కూడా పెడతాం చాలా హర్షణీయం. ఈ విధమైనటువంటి పరిపాలన ఏనాడు కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలేదని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉండ. మొన్న జాతీయ చేనేత దినోత్సవం రోజు ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు మన మంగళగిరి వచ్చి మన చేనేత వాళ్ళకి ఇచ్చిన కొన్ని సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా విద్యుత్ 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం అనేది, అదేవిధంగా మరమగ్గాలకి 500 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం, అదేవిధంగా నేతన్న నేస్తం అనే కార్యక్రమంలో 25,000 ఇవ్వడం కూడా, అదేవిధంగా GST రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందనే దానికి ఒక
సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా సూపర్ 6 కార్యక్రమాల్లో భాగంగా కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేయడం, ఇక్కడ ఇస్తానని చెప్పడం, ఆ రోజు నుంచే అమల్లోకి రావడం, ఇదన్నీ కూడా చూస్తుంటే చేనేతలకి రెక్కాడితే డొక్కాడని వాళ్ళ చేనేతల వాళ్ళకి మన గవర్నమెంట్ ఏమేమి అందిస్తుందో అలా అయితే కొంచెమన్నా ఊరట ఇస్తున్నారనే ఉద్దేశంతోనే మన చేనేత వాళ్ళంతా వాళ్ళని గౌరవించి ఈసారి మొన్న అధిక మెజారిటీతో గెలిపించారు. ఇంకా రాబో కాలంలో కూడా స్థానిక ఎన్నికల్లో కానీ మిగిలిన కార్యక్రమాల్లో కానీ చేనేత అభివృద్ధి చెందాలంటే చేనేతలను గౌరవిస్తున్న ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి మనమంతా చేయూతనివ్వాలని చెప్పేసి అని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ఏదైతే సంతోషం వ్యక్తపరుస్తూ చేనేత కార్మికులు కాకుండా కళాకారులన్న ఉద్దేశంతో ఆ కళాకారులను గౌరవించుకునే విధానం కూడా మనకు ఉంది. కళాకారులంటే ప్రతి ఒక్కరిని గౌరవించడము అలాంటిది ఈరోజు మన కార్యక్రమం ర్యాలీగా ధన్యవాదాలు చెప్పుకుంటూ తెలియజేస్తున్న కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సీఎం సార్, అలాగే థ్యాంక్ యూ లోకేష్ బాబు గారు. దేనికంటే ఈ రోజున ఏదైతే జాతీయ చేనేత దినోత్సవం రోజున మా మంగళగిరి మా ప్రీతమ నాయకులు మా లోకేష్ బాబు గారు ఇనిషియేట్ తీసుకొని సీఎం గారికి చెప్పి, దేనికంటే ఆయన మంగళగిరి నియోజకవర్గంలో ఆయనకి ఇచ్చిన మెజార్టీని దృష్టిలో పెట్టుకొని నేతన్నలకి నేను అండగా ఉండాలని చెప్పి ఆయన లోకేష్ బాబు గారు సీఎం గారికి పదే పదే చెప్పి దాదాపు 25,000 రూపాయలు నేతన్న భరోసా కింద ఆ రోజున అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ప్రకట కోటయ్య పార్కు కూడా మంగళగిరిలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. అలాగే కాంస్య విగ్రహం పెట్టి గత ప్రభుత్వంలో మనం చూసాం ఎంతసేపటికి నేతన్నల్ని మోసం చేయడం, నేతన్నల్ని ఓటు బ్యాంక్గా ఉపయోగించుకోవడం తప్పితే ఇంకో పని చేయలేదు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి పదంలో నేతన్నల్ని ఒక కార్పొరేట్ వ్యాపారస్తులుగా తయారు చేయటమే ధ్యేయంగా ఈ రోజున లోకేష్ బాబు గారు ఒక వ్యవస్థాలు పెట్టి ఎంత కొత్త తరహా ట్రైనింగ్ ఇవ్వటం, ఇవన్నీ చూస్తూ ఉంటే మంచి భవిష్యత్తు నేతలకి లోకేష్ గారి ద్వారా ఈ రోజున అందించే పరిస్థితి. ఏదైతే ఆ రోజు 2016లో పవన్ కళ్యాణ్ గారు చేనేతల్ని కార్మికులు కాదు కళాకారులుగా ఆ రోజున అనౌన్స్ చేసి అదే ప్రకారం జర్నీ చేస్తూ ఉన్నారో, కూటమి ధర్మంలో లోకేష్ బాబు గారు కూడా అదే దారిలో ఈ రోజున కళాకారులుగా మనం గుర్తించాలి నేతన్నలు అని చెప్పి మనం అనౌన్స్ చేయటం. దాంట్లో భాగంగా ప్రతి ఒక్క కళాకారుడిని మనం గౌరవించుకోవాలి. నేత కళాకారుని రకరకాల వృత్తుల్లో ఉన్నారు నేతల్లో, అలాగే స్వర్ణకారులు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మంచి డెవలప్మెంట్ దిశగా మనం చేద్దామని చెప్పి ఆ రోజున లోకేష్ గారు సంకల్పించి ఒక మంచి దీనిగా చేయటం, దానికి మేమంతా నేతలను మా చేనేత కళాకారులు మా కళాకారుల తరఫున మేమంతా కూడా ఈ రోజున మంగళగిరిలో ఒక థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ బాబు గారి ఒక నినాదంతో ఈ రోజున మేము వెళ్తాం జరుగుతుంది. నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగానే తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం చేనేతల మీద కురిపించినటువంటి వరాల జల్లుకు సంఘీభావంగా మంగళగిరి పాత మంగళగిరి భావనాథ స్వామి గుడి సెంటర్ నుంచి గాలిగోపురం వరకు కూడా చేనేతలందరూ కూడా సంఘీభావ యాత్ర చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి చేనేతలకు 200 యూనిట్లు ఉచితంగా ప్రకటించడం, అదేవిధంగా చేనేతలకు 25,000 రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది. చేనేతలంటేనే కూటమి ప్రభుత్వం తన సొంత మనుషుల్లాగా చూసుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మన మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు చేనేతలు తన సొంత కుటుంబంగా భావిస్తూ మొన్న మాట్లాడటం కూడా చూసాం. చేనేతలకు మంగళగిరి నుంచి అనేకమైన ప్రయోజనాలు చేకూరే విధంగా చేనేత పార్కును కూడా మంగళగిరిలో నిర్వహించడం కూడా మంగళగిరి ప్రాంత చేనేత కుటుంబీకులుగా మేమంతా కూడా చాలా హర్షం వ్యక్తపరుస్తూ కూటమి ప్రభుత్వానికి చేనేత కుటుంబం తరపున థ్యాంక్ యూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ముందుగా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన రాష్ట్ర చేనేత తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నారా లోకేష్ గారు పాదయాత్రలో మరి హామీ ఏదైతే ఇచ్చారో, నారా లోకేష్ గారు పాదయాత్రలో దగ్గరగా చేనేతలను చూసి మరి ఆ రోజు 200 యూనిట్లు కరెంటు ఉచితం అని చెప్పారు. అలాగే
మరమొగ్గాలకి 500 యూనిట్ల కరెంటు ఉచితం చెప్పి ఈరోజు హామీ ఇచ్చారు, ఈరోజు నిర్వహించారు. అలాగే మరి చేనేతలకి సంవత్సరానికి 25,000 రూపాయలు ఇవ్వటం చాలా ఆనందం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలో సంబరాలు చేసుకుంటుంది. మంగళగిరిలో కూడా మేము భారీగా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ర్యాలీగా పాత మంగళగిరి నుంచి నరసింహగుడి వరకు ర్యాలీగా చేయడం జరుగుతుంది. మరి థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ నారా లోకేష్ గారు, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు. Thank you, CM sir. Thank you, CM sir. Thank you, CM sir. Hotel Lali Chennai Aikata. Hotel Lali Chennai Aikata.
ముందుగా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన రాష్ట్ర చేనేతల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నారా లోకేష్ గారు పాదయాత్రలో మరి హామీ ఏదైతే ఇచ్చారో, నారా లోకేష్ గారు పాదయాత్రలో దగ్గరగా చేనేతలను చూసి మరి ఆ రోజు 200 యూనిట్లు కరెంటు ఉచితం అని చెప్పారు. అలాగే మరమొగ్గాలకి 500 యూనిట్లు కరెంటు ఉచితం అని చెప్పి ఈరోజు హామీ ఇచ్చారు, ఈరోజు నిర్వహించారు. అలాగే మరి చేనేతలకి సంవత్సరానికి 25,000 రూపాయలు ఇవ్వటం చాలా ఆనందం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలు సంబరాలు చేసుకుంటుంది. మంగళగిరిలో కూడా మేము భారీగా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ర్యాలీగా పాత మంగళగిరి నుంచి నరసింహగుడి వరకు ర్యాలీగా చేయడం జరుగుతుంది. మరి థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ నారా లోకేష్ గారు, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు. సంక్షేమ పథకాలని ఆ రోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కొన్ని పథకాలని విషయం కాదు. అందరం కూడా చేనేత ప్రజలంతా గర్వించదగినటువంటి సంక్షేమ పథకాలని ఆ రోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సౌలభ్యాలను కల్పిస్తూ వారి ఆదాయాన్ని పెంచే మార్గాన్ని ఆయన మరి కోటయ్య గారు ఆయన్ని మరి స్మరిస్తూ ఆయన చేసినటువంటి త్యాగాలకి గుర్తింపుగా మరి నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి గారికి ఒక సూచన చేశారు. ఆయన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వమే ఆయన ఎవరు కూడా మరి మరిచిపోలేనటువంటి మరి విషయం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. కుటుంబంగా భావించే నాయకుడు దొరకటం మన అదృష్టం. డాక్టర్ డ్రైవర్ ఎక్కడమ్మా? మంగళాద్రి పాలకాల లక్ష్మీ నారసింహ కీర్తించన స్వామినా. మరి ఏదైతే మొన్న చేనేత మరి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన ప్రీతమ రాష్ట్ర మంత్రివర్యులు మన మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారు మరి ఆ రోజు ఈ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కొన్ని విషయాల్ని ఆ రోజు ఆ సభ ద్వారా సూచన చేశారు. ఆ సూచనలన్నిటి కూడా పరిగణలో తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కళాకారులకు కూటమి ప్రభుత్వం తరపున కొన్ని సంక్షేమ పథకాలని వాగ్దానం చేయడం జరిగింది. అమలు చేయడానికి నిర్ణయం కూడా ప్రకటించారు. చాలా సంతోషం. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసిన దాఖలాలు లేవు. 200 యూనిట్లు ప్రతి చేనేత కుటుంబానికి అందజేస్తామని ఆ రోజు ఆ పథకాన్ని ప్రారంభించారు. అంతేకాదు చేనేత కార్మికులు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరిక మేరకు ప్రతి చేనేత కార్మికుడికి 25,000 నేతన్న భరోసా పథకం ద్వారా అందిస్తామని చెప్పేసి ప్రకటించడం చాలా గొప్ప విషయం. అది చేనేత కార్మికులందరికీ కూడా ఎంతో ఊరట కల్పిస్తుంది, వాళ్ళ కుటుంబాలకి ఆదరణ లభిస్తుంది. అంతేకాదు ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ దేశంలో చేనేత రంగాన్ని తన ప్రాణంగా భావించి దాని ఉద్ధరణ కోసం తన తుది శ్వాస వరకు కూడా మరి పాటుపడినటువంటి కీర్తిశేషులు మాజీ రాజ్యసభ సభ్యులు ప్రగడ కోటయ్య గారి మరి కాంస్య విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పుతామని నారా లోకేష్ గారు ప్రకటించారు. దానికి తోడు ఇక్కడ 10 కోట్లతో నిర్మాణం అవుతున్నటువంటి పార్కుకి ఆయన పేరు పెడతామన్నారు. అంతేకాకుండా మరి
ఏదైతే చేనేత ప్రజలందరూ కోరుకుంటున్నారో ప్రగడ కోటయ్య గారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి గారికి సూచించిన మీదట ఆయన సభాపూర్వకంగా దాన్ని ఆమోదిస్తూ ప్రగడ కోటయ్య గారి జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించడం, ఇది చేనేత ప్రజలు మరి పట్ల ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఎంత అభిమానం, ప్రేమ ఉందో అనేది స్పష్టంగా అర్థమైంది ఆ రోజు. అంతేకాకుండా చేనేత సహకార సంఘాల్లో ఉన్నటువంటి కార్మికులకు బకాయిలు, త్రిప్టి ఫండ్ బకాయిల్ని 5 కోట్లు రిలీజ్ చేశారు. ఇంకా అనేక సంక్షేమ పథకాలని మరి ఆ రోజు ప్రకటించడం చేనేత ప్రజలకు ఎంతో ఊరటనిచ్చింది. ఈ సందర్భంగా చేనేత నాయకులు, కార్మికులు అందరూ కూడా, ప్రజలందరూ కూడా మరి కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, ముఖ్యంగా మా ప్రియతమ నారా లోకేష్ గారికి రుణపడి ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.